హలో దోస్తు, నేను మీ ఎంఎంజే. ఫ్రెండ్స్, సిద్ర కేవైసీ కోసం చాలామంది విశాఖపట్నం సరౌండింగ్ నుంచి కాల్స్ మెసేజ్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం మళ్ళీ అనిల్కి సిద్ర కేవైసీ యాక్సెస్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంతకుముందు అయితే ఇచ్చాము, కొన్ని కారణాల వల్ల డిసేబుల్ అయితే అయిందనమాట. సో మళ్ళీ అనిల్కి సిద్ర కేవైసీ యాక్సెస్ ఇవ్వడం అయితే జరిగింది. సరౌండింగ్లో ఉన్న వాళ్ళు, విశాఖపట్నం సరౌండింగ్లో ఉన్న వాళ్ళు అందరూ అనిల్ దగ్గరికి అయితే వెళ్ళి సిద్ర కేవైసీ అనేది చేయించుకోవచ్చు. ఈ సాటర్డే సండే ఎవరైనా సిద్ర కేవైసీ చేయించుకోవాలనుకుంటే కనుక రేపు సాటర్డే సండే వెళ్ళి చేయించుకోవచ్చు. సో ఫీజు వచ్చేసి తెలుసు కదా, 1200 రూపీస్ అనమాట. 1200 ఛార్జ్ అయితే చేస్తారు. సో అనిల్ దగ్గరికి వెళ్ళి మీరు సిద్ర కేవైసీ అనేది చేయించుకోవచ్చు. సో తెలుసు కదా, అనిల్ ఆఫీస్ దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర అనిల్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో ఒకసారి వెళ్ళే ముందర మీరు అనిల్కి వాట్సాప్లో మెసేజ్ చేసి వెళ్ళండి, కన్ఫర్మ్ చేసుకున్నాక వెళ్ళండి అనమాట. సాటర్డే రోజు ఉంటే వెళ్ళండి, లేకపోతే సండే రోజు అయితే 100% అవైలబుల్ అనమాట. యాక్సెస్ అయితే ఇచ్చాము. సో తను అవైలబుల్ ఉంటాడో లేదో ఒకసారి తెలుసుకొని మీరు వెళ్ళండి. విశాఖపట్నం సరౌండింగ్లో ఉన్న వాళ్ళకు ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో అర్థమైందిగా, లేట్ చేయకుండా అనిల్ దగ్గరికి వెళ్ళి సిద్ర కేవైసీ అనేది చేయించుకోండి. అని అలాగే తిరుపతి పోయిన సాటర్డే సండే నేనే వచ్చి తిరుపతి సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే వచ్చి సిద్ర కేవైసీ అనేది చేయించుకున్నారు. సో ఈసారి సాటర్డే సండే లేకుండా ప్రతిరోజు తిరుపతిలో సిద్ర యాక్సెస్ అవైలబుల్ అనమాట. సిద్ర కేవైసీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మీరు చేయించుకోవచ్చు. తిరుపతి సరౌండింగ్లో ఉన్నవాళ్ళు, నెల్లూరులో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా నెల్లూరులో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, తిరుపతి దగ్గర కాబట్టి మీరు తిరుపతికి వెళ్ళి సో అక్కడ సిద్ర కేవైసీ అనేది చేయించుకోవచ్చు. ప్రత్యేకంగా మీకోసం ఒక స్టాప్ని అయితే పెట్టాను తిరుపతిలో. తిరుపతి సరౌండింగ్లో ఉన్న వాళ్ళు అందరికీ చెప్తున్నాను. సో ఏ రోజైనా ఎప్పుడైనా వెళ్ళి మీరు సిద్ర కేవైసీ అనేది చేయించుకోవచ్చు. ప్రత్యేకంగా మీకోసం ఒక స్టాప్ని అయితే పెట్టాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని సిద్ర కేవైసీ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళందరినీ షేర్ అయితే చేయండి.